హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ బాలా. గైస్ చెప్పాను కదా జావా ప్రోగ్రామింగ్ చూద్దామని స్టార్ట్ చేసినాను. బేసిక్గా గైస్ నేను ఇందులో వాట్ అనేది చెప్తాను. ఇన్ డీటెయిల్గా మొత్తం చెప్పలేను గైస్. చెప్పాలంటే 2-3 అవర్స్ టైం పడుతుంది. హిస్టరీ ఆఫ్ జావాలోకి వచ్చేసరికి జేమ్స్ గోస్లింగ్ 1995లో ఇంట్రడ్యూస్ చేశాడు గైస్. ఆ ఫోటోలో కనబడుతున్నారు కదా, అతనే జేమ్స్ గోస్లింగ్. మనం కీ ఫీచర్స్ చూసేటట్టయితే ఇక్కడ ఉంటాయి గైస్. మనం సైడ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సెక్యూర్, రోబాస్ట్, బేసిక్గా ఇవే ఉంటాయి. ఇవేం అడగడు జావాలో, కానీ మనం వాటిని తెలుసుకోవాలి కదా. అందుకే మీకు అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను గైస్, ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మొత్తం నోట్స్ ఉంటుంది, చదువుకోవచ్చు గైస్. ఈ సెట్ మనం 80% ప్రిపరేషన్ అనేది ఓన్లీ స్టడీతోనే చేయాలి. అండ్ 20% అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, అంటే ట్యూటోరియల్స్ చూడడం అలాంటివి. అంతే గైస్, కీ ఫీచర్స్ ఏమి ఉండవు, మనం గుర్తుపెట్టుకోవాలి. అడ్వాంటేజెస్ కూడా అంతే, జస్ట్ ఆన్లైన్ స్టేట్మెంట్స్ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్ వన్స్, ఈజీ లెర్నింగ్, సెక్యూర్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ ఉంటాయి. చిన్న చిన్న డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద డిపెండ్ ఉంటుంది అవ్వదు గైస్ ఈ సెట్ కోసం. గైస్ అడ్వాంటేజెస్, రైట్ ఒకసారి రాసి ఎన్నిసార్లు మనం లెర్నింగ్ చేసుకోవచ్చు. సెక్యూర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అండ్ నేను మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ గైస్. మా టెలిగ్రామ్ ఛానల్లో అన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. జావా నోట్స్, సింపుల్ నోట్స్ అన్నీ నేను వాడతా. ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి అంత మ్యాటర్ ఉంటుంది గైస్, మీరు చదువుకోవాలి. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చూడకండి. నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేసిన, మీకు కోర్ కావాలంటే నీసో అకాడమీలో చాలా బాగా చెప్తారు గైస్, మీరు అర్థం చేసుకోవాలి. మ్యాథ్స్ వచ్చేసరికి వేదాంతు మనబడి అనే ఛానల్ ఉంది. ఆ అన్నయ్య అయితే చాలా బాగా చెప్తున్నాడు మ్యాథ్స్. నేను మ్యాథ్స్ చెప్పలేను గైస్, ఎందుకంటే ఒక సమ్ చెప్పేసరికి ఒక 15 మినిట్స్లో పడుతుంది. మీరు ఇంకెప్పుడు చూస్తారు, ఎప్పుడు ప్రిపేర్ అవుతారు గైస్, అర్థం చేసుకోండి. ఇలా ప్రిపేర్ అవుతుంటే అవ్వదు. సో నేను జస్ట్ వాట్ అని ఇక్కడ చూపిస్తా. తర్వాత మీరు మీ ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఎంసీక్యూస్ వెతికే పనిలో ఉంటాను ఈ సెట్ కోసం. అది వెతికి మీకు ఒక పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అప్లికేషన్స్ ఆఫ్ జావా మీరు చూసుకోవాలి గైస్. ఇవన్నీ అడగట్లేండి, ఇది జస్ట్ ఆన్లైన్ డెఫినేషన్ మాత్రం మీరు బేసిక్స్ గుర్తు చేసుకోవాలి. ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ గైస్. జావా డేటా టైప్స్ అంటే ఏంటి అంటే, ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉందో ఇది డేటా టైప్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా మనకి అకాడమిక్స్లో చెప్పే ఉంటారు, మీరు జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఇందులో టైప్స్ 2 టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ ఉంటాయి. ఇందులో నెంబర్ టైప్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ ఉంటాయి గైస్. అండ్ నాన్ ప్రిమిటివ్లో స్ట్రింగ్స్, అరేస్ అవన్నీ ఉంటాయి. అది నేను స్లైడ్ చేయడం మర్చిపోయినాను, సో మీరు లిజన్ చేసుకోండి. అంతే గైస్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంకేం ఉండవు, ఇవి బైట్ అవన్నీ ఉంటాయి. ఇన్హెరిటెన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గైస్. ఇది బేసిక్గా జావా అనేది క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 1 క్లాస్ నుంచి ఇంకో క్లాస్ డిరైవ్ అయితే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ 5 లెవెల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. అవి మీకు నేను నోట్స్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ మీరు ఇన్ డీటెయిల్గా చదువుకోండి. దట్స్ ఆల్ గైస్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో కాదు, ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకున్నాం అంటే మీ డాడ్ నీకు ఎలాగ హౌస్ ఇస్తాడో, ప్రాపర్టీస్ ఇస్తాడో, అదే ఇన్హెరిటెన్స్. జావాలోకి వచ్చేసరికి అది చిన్న కాన్సెప్టే, అందులో 5 ఉంటాయి. 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి, అది మీరు చదువుకోండి. ఓవర్ రైడింగ్ వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. బేసిక్గా ఓవర్లోడింగ్ వచ్చేసరికి సేమ్ క్లాస్లో ఉంటాయి, సేమ్ మెథడ్ నేమ్ రాయాలి. ఇవి డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, యాడ్ అనేది ఒక ఫంక్షన్ గైస్, అదే మెథడ్. ఇంకో యాడ్ అనేది ఒక ఫంక్షన్, ఇది పారామీటర్స్ వేరే ఉంటాయి. ఓవర్ రైడింగ్ గైస్ ఇది వచ్చేసరికి ఇది ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అంటే ఇన్హెరిట్ చేసుకోవడం గైస్. ఇందాక చెప్పిన కదా, మీ డాడీ నుంచి నీకు ప్రాపర్టీ ఎలాగైతే ఇన్హెరిట్ అయ్యిందో అలా, అంటే మీ నాన్న నీకు ఒక ఇల్లు ఇచ్చిండు, ఆ ఇల్లు మీరు రీమోడిఫై చేసిండ్రు, అది ఓవర్ రైడింగ్ గైస్. అంటే మీరు ఇచ్చిన దాన్ని చేంజ్ చేసిండ్రు అలాగా. ఇక్కడ సౌండ్ అనే ఫంక్షన్ ఉంది, ఆ సౌండ్ అనే ఫంక్షన్లో మనం ఇక్కడ డాగ్ బాక్స్ అనేది యాడ్ చేసాం, అంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తాం, దాన్నే ఓవర్ రైడింగ్ అంటారు. సో గైస్ కన్క్లూజన్ ఏంటంటే, 80% ఈసెట్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ చదువుకుంటూనే చేయాలి. 20% అనేది మనం ట్యూటోరియల్స్ వాచ్ చేస్తాం. మీకు మొత్తాన్ని నేను పీడిఎఫ్ చేసి ఇస్తాను గైస్. జావా నోట్స్, ఇప్పుడు చెప్పిన టాపిక్స్ ప్రతి పిన్ టు పిన్ ఒక నోట్స్ ఉంది కాడ, అది నేను సెర్చ్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ చెక్ ఇట్ గైస్, అది మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఫైనల్గా ఈ సెట్ కోసం అయితే ఇలానే నేను చెప్పగలను, ఎందుకంటే మొత్తం చెప్పాలంటే ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. వినడానికి మీకు చాలా చిరాగ్గా ఉంటుంది గైస్, అర్థం కాదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెల్లమెల్లగా చదువుకుంటూ వెళ్ళండి నేను ఇచ్చిన నోట్స్ని. దట్స్ ఆల్ గైస్.